కాబట్టి ఆలోచన చేయాలి. దైవజ్ఞానం అంటే అది కాదండి. దైవజ్ఞానం అనగా పైనుండి వచ్చిన జ్ఞానము, పరిశుద్ధాత్మ చేత నింపబడిన జ్ఞానము, పరిశుద్ధాత్ముడిచ్చే జ్ఞానము, కళాశాలల్లో పొందే జ్ఞానము కాదు. అది మత సంబంధమైన, బైబిల్ గురించి కానివ్వండి, ఖురాన్ గురించి లేవా? మత సంబంధమైన దైవజ్ఞాన కళాశాలలు లేవండి? ప్రతి మతానికి ఉన్నాయి, ప్రతి మతానికి ఉన్నాయి. అది ఆ మతమును గురించి బోధిస్తుంది, కానీ దేవుని జ్ఞానము వేరుగా ఉన్నది. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. ఈ లోక జ్ఞానము నిన్ను అతిశయింపచేస్తుంది. ఈ లోకపు చదువు, ఈ లోకపు పరిజ్ఞానము నిన్ను గొప్పవానిగా చూపిస్తుంది. ఈ జ్ఞానము చేత అతడు దేవుని రాజ్య సువార్తను అంగీకరించడం ఎందుకు రావడం లేదు, ఎందుకు లోబడడం లేదు? సంఘాలు పెరుగుతున్నాయి, క్రైస్తవ సమాజం పెరుగుతుంది, కానీ